హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ప్రెగ్నెన్సీలో మెడిసిన్స్ డిఫరెంట్ కండిషన్స్కి తీసుకోవచ్చా, వాటి వల్ల ప్రెగ్నెన్సీకి హార్మ్ఫుల్గా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న దాని గురించి డిస్కస్ చేస్తానండి. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చి ఉండొచ్చు, లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని ఐయుఐ లేదా ఐవీఎఫ్ లాంటి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు. అందరికీ కూడా కపుల్స్కి ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటాయి. ఫీవర్ వచ్చింది, టాబ్లెట్ వేసుకోవచ్చా మేడం, మేబీ వేసుకోకూడదని రాత్రంతా అసలు ఏం మందు తీసుకోకుండా అలానే సఫర్ అయ్యాను, లేదా ఏదైనా చిన్న సైజ్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉంది, మాత్రలు తీసుకోవచ్చా, ఇది చాలా డౌట్స్ పెడుతూ ఉంటారండి. డ్రగ్స్ అన్నీ కూడా, అంటే మెడిసిన్స్ అన్నిటినీ FDA అన్న ఆర్గనైజేషన్ కొన్ని క్లాసిఫై చేసింది, కేటగిరీస్ చేసింది. అంటే కేటగిరీ ABCDX అని 5 కేటగిరీస్ కింద డివైడ్ చేసింది ప్రెగ్నెన్సీకి రిలేషన్తో. ఇప్పుడు కేటగిరీ A అన్నారనుకోండి, ఈ డ్రగ్స్, ఈ మెడిసిన్స్ మీకు ప్రెగ్నెన్సీలో అబ్సల్యూట్లీ సేఫ్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని. సో ఇవి వచ్చేసి మీరు తీసుకుంటున్న ఫోలిక్ యాసిడ్ మాత్రలు, ఐరన్ ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్లు, ఇవన్నీ కూడా మీకు ఈ ఫస్ట్ కేటగిరీలో వస్తాయి. సేఫ్ ఉన్నందు కారణాన ఎంతోమంది చాలా కంట్రీస్లో మీకు ఓవర్ ద కౌంటర్ కూడా మీకు ఈ డ్రగ్స్ దొరుకుతాయి. ఓవర్ ద కౌంటర్ అంటే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ లేకుండా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి అడిగినట్టయితే కెమిస్ట్ని, ఫార్మసీలో లేదా మెడికల్ షాప్లో వాళ్ళు మీకు ఈ టాబ్లెట్స్ని అమ్ముతారు. సో దీస్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ B అని ఉంటుందండి. కేటగిరీ Bలో డ్రగ్స్ ఏమవుతాయంటే చాలా మటుకు ప్రాబ్లం ఏం కాజ్ చేయవు. అంటే ఎన్నో రీసెర్చ్ స్టడీస్ జరిగిన దాంట్లో ఎప్పుడు కూడా వీటి వల్ల హార్మ్ ఏదో జరిగింది, ఏదైనా ప్రాబ్లం అయింది అన్నది బయటపడలేదు. సో అటువంటి కేటగిరీ డ్రగ్స్ని కేటగిరీ Bలో వస్తాయి. బట్ ఈ డ్రగ్స్కి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రం ఉండాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలో ఏమేమి డ్రగ్స్ వస్తాయి? ఫస్ట్ యాంటీబయాటిక్స్. ఇప్పుడు మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వెజైనాలో డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది, తెల్లబట్ట అవుతుంది. సో వీటన్నిటి యాంటీబయాటిక్స్ లేదా మేము ఏమైనా డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఆ కొన్ని పర్టిక్యులర్ సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ సేఫ్ ఉన్నవే చూసిస్తామండి. సో దీస్ సేఫ్ యాంటీబయాటిక్స్ కేటగిరీ Bలో ఫాలో అవుతాయి. ఇవి కాకుండా అనదర్ టాబ్లెట్ అందరూ అడిగేది, ఫీవర్ వచ్చింది డోలో టాబ్లెట్ వేసుకోవచ్చా, క్రోసిన్ వేసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఫీవర్లో టాబ్లెట్ వేసుకోవడమే మంచిది. ఎంతోమంది టాబ్లెట్ వాడకూడదేమో అని ఆ హై ఫీవర్ని అలానే సఫర్ అవుతూ ఉంటారు టాబ్లెట్ తీసుకోకుండా. నిజానికి ఏమవుతుందంటే ఆ హై టెంపరేచర్ వెళ్ళినప్పుడు బాడీలో ఆ హై టెంపరేచర్ బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనం తీసుకున్న టాబ్లెట్ ఏం ప్రాబ్లం కాజ్ చేయదు, కానీ వదిలేసి మన టెంపరేచర్స్ హైగా 102, 103 అట్లా హై లెవెల్ వెళ్ళినప్పుడు దానివల్ల ఎక్కువ హార్మ్ జరుగుతుంది బేబీకి. అందుకే మీకు ఫీవర్ వస్తే డెఫినెట్లీ టాబ్లెట్, యాంటీపైరెటిక్స్ అంటాం, వాటిని వేసుకోండి. థర్డ్ వచ్చేసి వీ హ్యావ్ సమ్ డ్రగ్స్, అవి సేఫే ఉన్నాయి, బట్ ఏదైనా మైల్డ్గా హెల్త్ రిస్క్ ఏమన్నా ఉండొచ్చా అన్నది కూడా పూర్తిగా బయటపడలేదు. బట్ దే ఆర్ డౌట్ఫుల్ కేటగిరీ. ఈ డౌట్ఫుల్ కేటగిరీలో ఏమొస్తాయంటే కొన్ని యాంటీబయాటిక్స్, మనం యాంటీబయాటిక్స్ ఎన్నో ఉంటాయండి, నేమ్స్, క్లాసెస్ అట్లా ఉంటాయి. కొన్ని సర్టెన్ సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఈ కేటగిరీలో వస్తాయి. ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో మేము జనరల్గా వాడం. అంటే మీకు వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్కి, వెజైనా ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి మేము ఈ డ్రగ్స్ వాడం, రేర్ కేసెస్లోనే వాడతాం. సో ఆ యాంటీబయాటిక్స్ ఎప్పుడన్నా అవసరం పడ్డాయి అంటే డాక్టర్ బెనిఫిట్ రిస్క్ రేషియో అన్నది చూస్తారు. ఆ రేషియో చూసి, అంటే ఇవ్వడం వల్ల ఎక్కువ బెనిఫిటే అవుతుంది, హార్మ్ కంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటేనే ఆలోచించి ఈ డ్రగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో కేటగిరీ వచ్చేసి మీకు ఈ యాంటీ డిప్రెసెంట్స్. అంటే ఈ కేటగిరీ Cలో ఎవరైతే సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవుతున్నారో ఏదన్నా రీజన్స్ కోసం, బైపోలార్ డిసార్డర్ కోసం, యాంగ్జైటీ కోసం, డిప్రెషన్ కోసం, సో ఈ యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకాటిక్ మెడిసిన్స్ అన్నీ కేటగిరీ Cలో వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ D. కేటగిరీ Dలో వచ్చే మెడిసిన్స్ క్లియర్గా రీసెర్చ్లో ప్రూవెన్ దట్ దే ఆర్ కాజింగ్ సమ్ ప్రాబ్లం, అంటే ఏదో ప్రాబ్లం అయితే చేస్తున్నాయి ప్రెగ్నెన్సీకి. సో ఈ కేటగిరీ D డ్రగ్స్ మాత్రం వీలైనంత వరకు తీసుకోవద్దు, లేదా ఒకవేళ తీసుకోవాల్సి వచ్చిందే అన్నా వాటికి ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అన్నది చూసుకొని తీసుకోవాలి. దీంట్లో మేజర్గా వచ్చేది మనకు యాంటీ ఎపిలెప్టిక్స్. ఫిట్స్తో బాధపడే లేడీస్
లైఫ్ లాంగ్ యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ మీద ఉంటారండి. నువ్వు ప్రెగ్నెన్సీ లేదు అన్నప్పుడు ఎంతోమంది ఫెనటాయిన్ అన్న ట్యాబ్లెట్ లేదా వాల్ప్రోయేట్ అన్న ట్యాబ్లెట్, సోడియం వాల్ప్రోయేట్ అన్నది వాడుతూ ఉంటారు. ఈ రకమైన ట్యాబ్లెట్స్ డెఫినెట్గా చాలా హై రిస్క్ ఉంటుంది, బేబీలో అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశాలు. థ్యాంక్ యూ.